ప్రస్తుతం మనం ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ నాయకులతో ఈరోజు ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం అయితే ఉంది. ఈ కోణంలో చూసుకుంటే బాపట్ల టౌన్ సంబంధించి క్లస్టర్గా వర్క్ చేస్తూ సమన్వయకర్తగా కూడా వర్క్ చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆయనతో మనం ఒక ఎన్నో విషయాలు మన నరేంద్ర వర్మ గారి గురించి అడిగి తెలుసుకుందాం. అయితే ఈ బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం లీడర్ని ఇప్పుడు అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయనే మందపాటి ఆంధ్రే గారితో చేయబోతున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఇంతకు అసలు మీరు రాజకీయాల్లోకి ఫస్ట్ ఎలా వచ్చారు ఈ తెలుగుదేశం పార్టీలో క్లుప్తంగా 1 minute చెప్పండి. ముందుగా మీకు మీ 6R ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుండి చిన్నప్పటి నుండి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అభిమానిగా కొనసాగడం జరిగింది. నేను బాపట్ల టౌన్ జాయింట్ సెక్రటరీగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అలాగే గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశాను. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా చేశాను. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి మరి ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 2024 రాజకీయాలు చూస్తే మరి పక్కన వైఎస్ఆర్సీపీ వస్తుందని కొంతమంది అంటారు, లేదు టీడీపీ అధిక మెజారిటీతో గెలవబోతుంది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుండి మరి ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి అన్నీ మరి దుర్మార్గంగా ఉండటం జరిగింది. ఈరోజు ఏ వర్గాలు కూడా రాష్ట్ర ప్రజల్లో ఏ వర్గాలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా లేరు. అన్ని వర్గాలు వ్యతిరేకంగానే ఉన్నారు. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈరోజు ఈ రాక్షస పాలన అంతమొందించాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తేవడం జరిగింది. అవి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తేనే మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు పోటీ చేయబోతున్నారు, వేగేసి నరేంద్ర. మరి ఆయన రావడం వలన మీరు ఎలాగా అంటే మీరు పాజిటివ్గా అనుకుంటున్నారా లేదా కొంచెం కష్టంగానే అనుకుంటున్నారా? ఈరోజు నరేంద్ర వర్మ గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంచి వ్యక్తి. మరి ఈరోజు ఆయన రాజకీయాలకు రాకముందు నుంచే ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఒక వేగేసిన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నాడు. మరి ముఖ్యంగా నరేంద్ర వర్మ గారిది మంచి మనస్సు. నేను దగ్గర చాలా ఒక 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్ల దగ్గర పనిచేశాను, అందరి దగ్గర పనిచేశాను. మరి ఈరోజు వర్మ గారి దగ్గర పనిచేస్తున్నాను. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మరి ఆయన మంచి మనసు గల వ్యక్తి. ఆయనతో నేను మరి ఇన్ఛార్జి దగ్గర నుండి పార్టీ మరి దగ్గర నుండి ఆయనతో తిరుగుతున్నాను. ఆయన సేవ కార్యక్రమాలని కళ్ళారా చూస్తున్నాను. ఆయన ప్రజలు చేసే సేవ కానీ మరి ఎవరికైనా ఆపద ఉంటే వాళ్ళకి వెళ్ళి ఎంతో సాయం చేయటం ఆయన యొక్క మరి నిజాయితీ నీతితో కూడుకున్నటువంటి మరి మనస్తత్వం అయింది. ఆయన కోసం ఎంత దూరమైనా మేము వెళ్తాం, ఆయన కోసం ఎంతైనా మేము కష్టపడతాం, పార్టీని గెలిపించుకుంటాం. మరి నరేంద్ర వర్మ గారికి అపోజిట్ కోన రఘుపతి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మొన్న గెలిచింది కూడా ఆయనే. మరి ఈసారి కూడా ఆయనే గెలవచ్చు అంటారు. మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు అవినీతిమయమైపోయింది. ఇక్కడే కాదు, బాపట్లోనే కాదు, రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఇసుక దగ్గర నుండి తీసుకుంటే అన్ని లిక్కరు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోయారు. ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటున్నారు, బాపట్ల ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం, బాపట్లలో నరేంద్ర వర్మ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎందుకంటే వైసీపీ పార్టీ రాదని ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు అవినీతిమయంతో అయిపోయింది. ఏ వర్గాన్ని కూడా మరి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్ని వర్గాలు బాధల్లో ఉన్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 100% బాపట్లలో విజయం సాధిస్తుంది. ఇక్కడ నరేంద్ర వర్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవుతాడని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇసుక మాఫియా ఎంతవరకు జరుగుతుందంటున్నారు? ఎన్ని కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చు? ఇసుక మాఫియా కాకుండా లిక్కర్లో కానీ అనేక వాటిలో లంచాలు తీసుకునే విషయంలో కానీ అనేకమైన వాటిల్లో
మనకి ఇక్కడ అవినీతి జరుగుతుందని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. ఇంత అవినీతిమయంగా అవినీతిపరంగా మారిపోయింది. ఇట్లా లంచాలు తీసుకుంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే, ఉద్యోగస్తులకి సరైన టైంలో జీతాలు రావట్లేదు. మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖున జీతాలు పెన్షన్లు పడేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. జీతాలు 10వ తారీఖు వచ్చినా పడతల్లా, 5వ తారీఖు వచ్చినా పెన్షన్స్ పడతల్లా. అందువల్ల ఈరోజు అంతా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు పనులు జరగట్లా, ఒక ఇటుకరాయి పెట్టలా, ఒక రోడ్డు వేయట్లా, అన్ని గుంతల భయంగాను, ఒక బిల్డింగ్ కట్టలా. బాబు గారు రాజధాని స్టార్ట్ చేసి ఏ పనులు అయితే చేసాడో అయ్యే అట్లాగే మిగిలి ఉన్నాయి, కానీ ఏది కూడా ఇంతవరకు ఏ అభివృద్ధి జరగలేదు. బాబు గారి టైంలో జరిగిన రోడ్లు జరిగినాయి, పోలవరం జరిగింది అభివృద్ధి, అనేక కంపెనీలు తీసుకొచ్చాడు బాబు గారు. మరి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటి కూడా జరగలేదని ప్రజలకు అందరికి అర్థమైంది. ఈరోజు అందరూ ప్రజలంతా ఒకే ఆలోచనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, బాపట్లలో నరేంద్ర వర్మ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ ఆలోచనతో ముందుకెళ్తున్నారు. నరేంద్ర వర్మ గారు గెలిస్తే మీ అందరికి న్యాయం జరిగిద్ది అంటారు ఇక్కడ? 100% అమ్మ. ఈరోజు నేను తీసుకుంటే నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అంతేకాకుండా సమన్వయ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. ఒక ముఖ్యమైన బాడీ సమన్వయ కమిటీ అంటే, అలాంటి దాంట్లో నేను ఒక మెంబర్గా ఉన్నాను. ఎన్నో రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు చేశాను నేను. ఈరోజు మాకు ఇచ్చే గౌరవం, మాకు ఇచ్చే విలువ నరేంద్ర వర్మ గారు చెప్పలేనంత. ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు, ప్రతి విషయాలు మాతో డిస్కస్ చేస్తారు, ప్రతిరోజు మాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు మేము ప్రెస్ మీట్లో కూర్చుంటాము. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఆయన మమ్మల్ని ప్లాన్ చేసి ముందుకు నడిపిస్తున్నాడు. అందువల్ల ఆయన వస్తే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మేము 100% నమ్ముతున్నాం. విన్నారు కదా, ఈ 2024లో అయితే చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వం చూసుకుంటే అవినీతిమయం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇసుక మాఫియానే కానీ, ఇక్కడ సంబంధించి అభివృద్ధి పరంలో కానీ, లంచాల పరంగా కానీ ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉంది. నరేంద్ర వర్మ గారు చూస్తే ఎప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలకు సేవలు చేస్తున్నారు. వేగేసిన ఫౌండేషన్ ద్వారా కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు నరేంద్ర వర్మ గారిని ఎమ్మెల్యేగా ఇవ్వడానికి కూడా మాకెంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఈసారి నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. ఇక్కడ బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలంటే నరేంద్ర వర్మ లాంటి కష్టపడి వర్క్ చేసే ఎమ్మెల్యేనే మాకు కావాలనడం కూడా టీడీపీ నాయకులు అన్నమైతే ఉన్నా. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.